అందరికీ నమస్కారం. నా పేరు రమ. లవ్ వార్ 1వ భాగం. కోట్లకు అధిపతి అయిన విక్కీ కారు గాల్లో తేలుతూ స్పీడ్గా బ్రేకులు కూడా అడ్డు వేయలేనంత వేగంతో వెళ్తుంది. రోడ్డు మీద ఉన్న జనం ఆ వేగానికి భయకంపితులవుతూ పక్కకు పరుగులు పెడుతున్నారు. విక్కీ ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీలో బాగా డ్రింక్ చేశాడు. మత్తులో ఊగుతూ కారు నడుపుతున్నాడు. అదుపులేని అతని శరీరం, అదుపు తప్పిన అతని కారు, అదుపులో పెట్టలేక అతని వెంట పోలీసులు ఒకరి వెనుక ఒకరు అన్నట్లుగా వెళ్తూ ఉన్నారు. అంత వేగంగా వస్తున్న ఆ కారులో తాగిన మైకంలో అదుపు తప్పిన ఒక మదవంతుడు వస్తున్న విషయం తెలియక అటువైపు నుంచి ఎదురుగా వైట్ స్కూటీ వేసుకుని తలకు హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు. విక్కీ అతి వేగంతో రోడ్డు మలుపు తిప్పుతూ వచ్చి ఆ ఇద్దరు అమ్మాయిలు వెళ్లే స్కూటీని గుద్దేశాడు. ఇద్దరూ ఎగిరి వెళ్లి దూరంగా కింద పడిపోయారు. విక్కీ కారు వెళ్లి అక్కడ పక్కనే ఉన్న చెట్టుకు గుద్దుకొని కారు ఆగింది. కారులో ఉన్న తను మాత్రం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రాణాపాయం తప్పి కదలిక లేకుండా పడి ఉన్నాడు విక్కీ. వెనకే వచ్చిన పోలీసులు వాళ్ళ ముగ్గురిని హుటాహుటిన హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు. 4 నెలల తర్వాత, ఏరా ఎప్పుడు చూసినా ఇలా ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూనే ఉంటావా? నువ్వు చేసిన యాక్సిడెంట్తో అయినా నీకు బుద్ధి వచ్చి ఉంటుందని అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా అలానే ఉన్నావు చూడు. అసలు నిన్ను కన్నందుకు నన్ను అనుకోవాలి అంటూ బాధ్యత లేని కొడుకుని తిడుతూ ఉంటారు మోహన్ రావు. ఒక్కగానొక కొడుకు, ఎందుకండి ఎప్పుడు చూసినా అలా తిడుతూ ఉంటారు అని ప్రేమతో కొడుకును వెనకేసుకుని వస్తుంది రమాదేవి గారు. అసలు వాడు చెడిపోవడానికి కారణం నువ్వే, నీకు ఆ విషయం తెలుస్తోందా అంటూ బయటకు వెళ్ళిపోయాడు మోహన్ రావు. తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకుండా ఫోన్ నొక్కుంటూ విక్కీ. నాన్న అలాగే అంటూ ఉంటాడులే కానీ నువ్వురా టిఫిన్ చేతూ కానీ అంటూ ప్లేట్లో టిఫిన్ పెడుతూ అంది రమాదేవి. విక్కీ ఫోన్ చేతిలో పట్టుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద తన చేతిలో ఉన్న ఫోన్ని అక్కడ పెట్టి వాళ్ళ అమ్మ చుట్టూ చేతులు వేసి, మమ్మీ నేను ఇప్పుడు ఏం చేశానని డాడీ అలా నన్ను అంటూ ఉంటారు ఎప్పుడు? ఏ రోజైనా ఆయన ఇంటి పట్టున 4 రోజులైనా ఉన్నారా? ప్రశాంతంగా చెప్పు మమ్మీ అని అనేసరికి, మీ డాడీ ఇంటి దగ్గర అని రమాదేవి అంటూ ఉండగా, కదా ఏ రోజైనా లైఫ్ను ఎంజాయ్ చేయలేదు, ఇంకా చెప్పాలంటే ఆయన చెయ్యడు, మనల్ని కూడా చేయనివ్వకుండా చేస్తాడు, అవునా కాదా? అంటూ కొడుకుకు వంత పలికింది. మమ్మీ నిన్నొక్క మాట అడగనా? అడుగు నాన్న అంటూ కొడుకు మీద ప్రేమతో అంది. డాడీ సంపాదించేది మొత్తం ఎవరి కోసం? నా ఒక్కగానొక కొడుకు కోసం. మరి నా ఇష్టాన్ని నన్ను కొంతకాలం బ్రతకనివ్వమని చెప్పు మమ్మీ అన్నాడు విక్కీ. విక్కీ, నువ్వు విదేశాల నుంచి రావడమే ఫ్రెండ్స్ పార్టీలను వెళ్ళి 2 ఆడపిల్లలను కార్తో యాక్సిడెంట్ చేశావు, అందుకే మీ డాడీ రమాదేవి అంటూ ఉండగానే విక్కీ కోపంగా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి దూరం జరిగి, మమ్మీ ఎప్పుడు చూసినా మీకు జరిగిపోయిన పాత ఏడుపు గొట్టు రోజులే గుర్తుకొస్తుంటాయా? నా దగ్గర మరలా ఆ విషయం గురించి మాట్లాడకండి. డాడీ అంటే అలానే ఏదో ఒకటి అంటూ ఉంటాడనుకో. నీకేమైంది? ఇలా అయితే నేను ఇక్కడ ఉండను, మరలా అమెరికాకు వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు విక్కీ. కోపంతో అలా అని వెళ్ళేసరికి కొడుకుకి అనవసరంగా కోపం తెప్పించానే అని మాట్లాడుతున్నందుకు బాధపడుతూ ఉంటారు రమాదేవి. కారులో ఏదో ఆలోచనలో ఉన్న మోహన్ రావుని చూసి అది గమనించిన డ్రైవర్, ఏంటి సార్ ఈరోజు మీరు ఇంత డల్గా ఉన్నారు, ఏమైంది అని అడుగుతాడు ఆయన. ఏదైనా సమస్య అని అంటాడు. మోహన్ రావు డ్రైవర్ పేరు గిరి. ఎన్నో సంవత్సరాలుగా మోహన్ రావు దగ్గరే డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు ఒక ఊరి వారే. ఆ చనువుతో ఇద్దరు ఇలా వెళ్తూ మంచి చెడుల గురించి మాట్లాడుకుంటారు. సమస్యలా అవుతాడేమో అని భయంగా ఉంది గిరి. మీలాంటి మంచి మనిషికి సమస్యలా మారేది ఎవరు సార్? నా కొడుకు విక్కీ. చిన్నబాబు గారా? ఇప్పుడు బాబుగారు ఏం చేశారు అని అన్నాడు గిరి. ఏం చేశాడో నీకు తెలుసు కదా, ఇంకా ఏం చేస్తాడోనని నా భయం అని ఎంతో దిగులుతో అన్నాడు. నీకు తెలుసు కదా గిరి, ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగి ఆ పేదరికంతోనే అమ్మ నాన్న చదివిస్తూ ఉంటే వారి కష్టాన్ని చూస్తూ చదువుకున్నాను. ఇక ఈ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. అలా ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ కంపెనీ ఓనర్ గారికి నేను నచ్చి తన కూతురునిచ్చి పెళ్లి చేసి ఇంకా తన కంపెనీ బాధ్యతను కూడా నాకే అప్పగించారు. నేను రూపాయి కష్టం విలువ తెలిసిన వాడిని. అందుకే నా కొడుకు కూడా కష్టపడుతూ అన్నిటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కానీ రమాదేవి డబ్బులో పుట్టి పెరిగింది. ఆమెను వాళ్ళ నాన్న కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు. అందుకే రమాదేవి తను కూడా తన కొడుక్కి ఏ కష్టం రాకుండా, కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా గారం చేస్తూ విక్కీని అతి ప్రేమతో పెంచుతోంది. వాడు ఏమో ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ పార్టీలు అంటూ బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. పోనీ వాడిని ఏదోలాగా కంట్రోల్లో పెడదామనుకుంటే అమెరికా వెళ్ళిపోతానని వాడు లేకపోతే చస్తానని బెదిరించే మీ మేడం. గిరి, డబ్బు వలన వచ్చే పేరు మర్యాద అది ఉన్నంతకాలమే ఉంటుంది. చదువు సంస్కారం వలన వచ్చే పేరు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అంటూ అన్నాడు. అవును సార్, మీరు చెప్పింది ముమ్మాటికి నిజం, కానీ అమ్మగారిని బాధ పెట్టలేరు కదా
అది కాదు గిరి, వాడు ఎంత అడిగితే అంత డబ్బిస్తుంది అంటూ కోపంగా అని తనని తాను తమాయించుకొని, మన బిడ్డ అనే ప్రేమతో వాళ్ళకు మనం సర్వం ఇస్తాం, కానీ అది సరైన దారిలో ఉపయోగించేలా కూడా మనమే నేర్పించాలి కదా. మీ మేడంకు కొడుకు మీద ప్రేమ ఎలాగో వాడు యాక్సిడెంట్ చేసిన పిల్లల తల్లిదండ్రులకు కూడా ఆ ఆడపిల్లలకు అలాగే కదా. ఆ రోజు ఆ పిల్లల తల్లిదండ్రులు బాధ నన్ను ఇప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇంత చేసిన వాడికి మాత్రం ఏ పశ్చాత్తాపం కూడా లేదు. వాడి మీద ఇంత ప్రేమను పెంచుకున్న మీ మేడం హద్దులు లేని ప్రేమని అనర్థాలు తెచ్చిపెడుతుందని ఎప్పటికి తెలుసుకుంటుందో ఏమో అని అన్నాడో లేదో వాళ్ళ కారు ఆఫీసు ముందర ఆగింది. ఇక అవన్నీ మరిచి మోహన్ రావు తన బిజినెస్ పని ఆలోచనలతో బిజీగా లోపలికి వెళ్ళిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్య. మీటింగ్కు అన్నీ సిద్ధం చేశావా? చేశాను సార్. సరే పద అంటూ మీటింగ్ జరిగే రూమ్లోకి వెళ్ళాడు మోహన్ రావు. ఇంటి దగ్గర డిస్టర్బ్ మూడ్ వలన తన ల్యాప్టాప్ని తనతో తీసుకొని రావడం మర్చిపోయాడు. ఎదురుగా మీటింగ్కి వచ్చిన పెద్ద మనుషులు ఇంకా ఏం మాట్లాడాలో తెలియలేదు. మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ మోహన్ రావు మాట్లాడడం మొదలు పెడతారని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండే మోహన్ రావు మాత్రం ఆ సమయంలో అలా లేకపోయాడు. కారణం తన కొడుకు ఆలోచనలతో సతమతమవుతూ రావడం వలన ఇక ఎలాంటి సమస్య అయినా సునాయాసంగా తీర్చే మోహన్ రావుకు ఎందుకో గానీ ఆ సమయంలో తన మెదడు ముద్దబారినట్లుగా అయిపోయింది. ఇక తనకు ఏ ఆలోచనలు రాక ఏదో చెప్పాలని లేచి నుంచున్నాడు. అక్కడ ఉన్న అందరూ తన వైపు చూస్తూ ఉన్నారు. నేను ఈరోజు అని మోహన్ రావు అంటూ ఉండగానే, సార్ ఒక్క నిమిషం, మీకు కనుక అభ్యంతరం లేకపోతే సార్ చెప్పాలని అనుకున్నది నేను చెప్తాను, మీరందరూ పర్మిషన్ ఇస్తే అని ఎంతో వినయంగా లేచి నిలబడి అడుగుతుంది అభ్యర్థనాపూర్వకంగా అన్య. అన్య MBA చదివిన మంచి తెలివితేటలు గల అమ్మాయి. తన ఆలోచనలు ఎప్పుడూ కూడా బిజినెస్ పరంగా ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకే మోహన్ రావు గారు లాంటి కంపెనీలో ఉద్యోగం చేయగలుగుతుంది. అన్య చూపంతా వాళ్ళ బాస్ మోహన్ రావు మీదే ఉంచుతుంది. మోహన్ రావు లాగా తను పెద్ద బిజినెస్ చేయాలని, అతనిలాగా ఎదగాలని ఆమె ఆశ. అందుకే ఎంతో కష్టపడి మరీ ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదించగలిగింది. అన్య మాటకు ఎందుకో కానీ ఎవరూ అడ్డు చెప్పలేదు. మోహన్ రావు కూడా చెప్పమని అన్నట్లుగానే చూశాడు. మీటింగ్లో ఉన్న వాళ్ళలో ఒక అతను లేచి, అన్య, నువ్వు సార్ దగ్గర పనిచేస్తున్నారంటేనే నువ్వు ఎంత టాలెంట్ గలదానివో మేము అర్థం చేసుకోగలము. మీరు నిరభ్యనంతంగా మాట్లాడవచ్చు అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని మోహన్ రావు వైపు చూసింది. ఆల్ ది బెస్ట్ అని అన్నాడు మోహన్ రావు. ఆ మాటతో అన్యకు ఎక్కడలేని ఆనందం కలిగింది. ఇక తన ల్యాప్టాప్ తీసుకొని ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని వివరిస్తూ వాళ్ళ సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తూ చాలా వివరణాత్మకంగా వివరించి చెప్పింది అన్య. అన్య చెప్పడం అయిపోయిన తర్వాత అందరూ కలిసి క్లాప్స్ కొడుతూ ఉంటే నవ్వుతూ వాళ్ళ బాస్ వైపు చూసింది. మోహన్ రావు కూడా చాలా బాగా చెప్పావు, ఆనందంగా అన్య వైపు చూస్తూ అన్నాడు. రెండు చేతులతో చప్పట్లు కొడుతూ ఉంటే అది చూసిన ఆమె మనసులో ఒకంత సంబరపడిపోయింది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ మోహన్ రావు మాత్రం అన్య దగ్గరకు వెళ్ళి, నువ్వు ఇంత బాగా ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయగలిగావు? అసలు ఇదంతా నీకు ఎలా సాధ్యమైంది? ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఏవి నీ దగ్గర లేవు కదా, మరి ఇది ఎలా చేసావు అన్య అని అడిగాడు. సార్, నేను చెప్పిన తర్వాత మీరు నన్ను ఏమీ అనుకోకూడదు మరి అని కొంచెం ఇబ్బందిగా అంది. సరే, నిన్నేమీ అనను, అదేంటో చెప్పు. చెప్తాను సార్ అంటూ, సార్ మీకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా దాని గురించి నేను కూడా తెలుసుకుంటాను. ఆ తర్వాత దాన్ని మీకులాగా చేయాలని అనుకొని ఇంటికి వెళ్ళి ఆ ప్రయత్నం చేసేదాన్ని. మీరు చేసేదానికి నేను చేసేదానికి తేడా చూసేదాన్ని, ఇంకా వాటిలో తప్పు తెలుసుకొని చర్చ చేసుకునేదాన్ని అని అంది అన్య. పని మీద అన్యకున్న శ్రద్ధ తన నోటితో తను చెప్పుతూ ఉంటే మోహన్ రావుకి ఎంతో తాను మళ్ళా అన్యలో చూసుకుంటున్నట్టుగా అనిపించింది. మోహన్ రావు మనసులో చిన్న ఆలోచన, నా కొడుకు కూడా ఇలాగే అన్నిలాగే ఆలోచిస్తూ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అని మరలా కొడుకు ఆలోచనలతో అతని మనసంతా కూడా సతమతమవుతూ ఉన్నాడు. సార్, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు మీరు అని అడిగింది అన్య. ఏం లేదన్య, ఏదో ఆలోచనలో. సరే కానీ నువ్వు నా పనిని చేసినందుకు ఈ విజయాన్ని తలుచుకుంటూ నీకు చిన్న ట్రీట్ ఇవ్వాలని ఉంది అని అంటాడు మోహన్ రావు. నిజమా సార్? మీరు నన్ను మెచ్చుకుంటూ నాకు ట్రీట్ ఇస్తారా? అలా ఇవ్వడం అంటే అది నాకు చిన్న విషయం కాదు, నాకు చాలా గొప్పగా ఆనందంగా ఉంది సార్ అంటూ ఎంత సంబరపడిపోయింది. కానీ అన్య, ఈరోజు సాయంత్రం మా అబ్బాయి పుట్టినరోజు పార్టీ ఉంది కనుక నువ్వు మా ఇంటికి వచ్చేసేయి అని అన్నాడు. నేనా పార్టీకా? నేను పార్టీ అంటే అని కొంచెం ఇబ్బందిగా అంటూ ఉంటే, నువ్వు ఒక్కదానివే కాదన్యా, మన ఆఫీసులో వాళ్ళందరూ వస్తారు, నువ్వు నీ ఫ్రెండ్స్ మిగతా కలిసి వచ్చేయండి. అయినా ఈ పార్టీ ఇన్విటేషన్ ఆఫీసులో అందరికీ ఇచ్చారు కదా, మరి నీకు ఇవ్వలేదా? నాకు అసలు ఈ విషయం తెలియదు సార్. అవునా అంటూ మేనేజర్ని పిలిచాడు. సార్ అంటూ వచ్చి మోహన్ రావు ఎదురుగా నిలబడ్డాడు మేనేజర్. నువ్వు ఇన్విటేషన్ని అన్యకు ఇవ్వలేదా? అదే సార్,
అన్య ఏ పార్టీలకు రాదు, అందుకే ఇవ్వలేదు అంటూ చెప్పాడు మేనేజర్ అప్పారావు. రావడం రాకపోవడం అనేది ఆమె ఇష్టం, నువ్వైతే ఇవ్వాలి కదా అంటూ కోపంగా మేనేజర్ వైపు చూశాడు. అన్య, నేను చెప్తున్నాను కదా, సాయంత్రం పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి కొన్ని ఫైల్స్ ఆమె చేతికిచ్చి, ఇందులో ఉన్నవన్నీ కూడా ఒకసారి చెక్ చేయి, ఏమైనా తప్పులు ఉంటే వాటిని నాకు నచ్చి వచ్చి చెప్పు అని చెప్పి మోహన్ రావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్య హైదరాబాద్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటోంది. అన్య చదువు తెలివితేటలు గల మిడిల్ క్లాస్ అమ్మాయి. తన ధ్యాస సమయం అంతా తను మంచి బిజినెస్ ఉమెన్గా అవ్వాలని ప్రయత్నించడానికే ఉపయోగిస్తుంది. తనకు మోడర్న్గా ఉండడం రాదు, ఇంకా స్టైలిష్గా డ్రెస్సులు వేసుకోదు, చాలా సింపుల్గా ఉంటుంది. తెల్లటి మేనిఛాయ కాదు, కానీ చూడటానికి సింపుల్గా అందంగానే ఉంటుంది. స్మిత చాలా తెల్లగా అందంగా ఉంటుంది, మోడర్న్ అమ్మాయి. ఇక మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళడానికి స్మిత మోడర్న్ డ్రెస్ వేసుకొని మేకప్ టచింగ్తో బయలుదేరి అన్య దగ్గరకు స్కూటీ వేసుకొని వచ్చింది. అన్య, నువ్వు మారవా? ఈ రోజుల్లో కూడా బామ్మలాగా ఉంటావేంటే? మనమంత గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తారా చెప్పు? అక్కడ అందరూ ఖరీదైన బట్టలు, జ్యువెలరీ, కార్లు వేసుకొని అందంలో ఆస్తిలో పోటాపోటీ వస్తూ ఉంటారు. అలాంటి వారు ఇక్కడ నేను చూసి పనమ్మాయి ఏమో అని అనుకుంటారు. ముందు ఈ బట్టలు మార్చుకుని రా అని అంది స్మిత. ఇదిగో, నువ్వు ఇలా అంటావని నేను ఏ పార్టీలకు అస్సలు రాను కూడా రాను. సార్ పిలిచారని మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని మరీ వస్తున్నాను అంతే. ఈ మార్పులు, ఈ మేకప్లు అంటే నా వల్ల కాదు అంటూ అసహనంగా అంటుంది అన్య. స్మిత దగ్గర నుంచి స్కూటీ తాళం తీసుకొని బండి స్టార్ట్ చేసింది అన్య. నీకు చెప్పినందుకు నన్ను నేను అనుకోవాలి అని వెళ్ళి బండి మీద కూర్చుంది. ఇక ఇద్దరూ కలిసి పార్టీకి వెళ్ళారు. అన్య అక్కడ పార్టీలో ఉన్నవారిని, అక్కడ ఏర్పాట్లను చూస్తూ తన మనసులో ఉన్న వాళ్ళ బర్త్డే పార్టీ కదా, హంగులు ఆర్భాటాలతో, అనేక రకాల వంటలతో, అనేక అట్రాక్షన్ అలంకరణలతో లక్షల్లో ఖర్చు చేస్తూ చేసే గొప్ప పార్టీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్మిత చెప్పినట్లుగానే అందం ఐశ్వర్యంలో పోటీ పడుతున్నారు. నేను వీళ్ళ ముందు తేలిపోయానా అని ఎందుకో కానీ ఒక్కసారిగా తన మనసులో ఆ ప్రశ్న వచ్చింది. మరలా వెంటనే ఇదేంటి, నేను ఎలా ఆలోచిస్తున్నాను? నేను ఎప్పటికీ నేనులాగానే ఉండాలి, ఇలాంటివి చూసి నా మనసు చెదరకుండా ఉంచుకోవాలి అని అనుకుంటూ మనస్ఫూర్తిగా నిర్ణయం అప్పటికప్పుడు తీసేసుకుంది అన్య. అలా అనుకుంటూ అన్యను అక్కడ అంతా కూడా కొత్తగా, ఏదో వింత మనిషిని చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్నారు. అది గమనించినా కానీ పట్టించుకోకుండా తను తనలానే ఉంది. పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అన్య మాత్రం ఒక పక్కగా నిలబడి అక్కడ జరిగేదంతా కూడా చూస్తూ ఉంది. అది గమనించిన విక్కీని ఫ్రెండ్స్లో ఒకరు తాగిన మత్తులో, పట్నం గాలి సోకని పల్లెటూరి అమ్మాయిరా అని అంటూ, ఆ గాలి హొయలు నీకు నేర్పించనా అంటూ తన చెయ్యి పట్టుకొని లాగబోయాడు. దాంతో అన్య ఎక్కడ లేని కోపంతో అలా పట్టుకున్న అతని చెంప చెల్లుమనిపించింది. అది చూసిన ఇంకో అబ్బాయి కూడా విక్కీ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అది విన్న విక్కీ కోపంతో వెళ్ళి, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా వాడిని ఎందుకు కొట్టావు అంటూ అన్య మీద కరుస్తూ వచ్చాడు. ఆ అరుపులకు అందరి చూపు వాళ్ళిద్దరి వైపే తిరిగింది. విక్కీనే మోహన్ రావు కొడుకన్న విషయం అన్యకు తెలియదు. విక్కీ కోపంగా అలా అరుస్తూ మీదకు వస్తున్న అతనికి తన తప్పు లేదని అన్య చెప్తున్నా వినకుండా తన మీదకు వెళ్తూ ఉన్న అతన్ని చూసి అన్యకి ఇక సహనం నుంచి విక్కీ చెంప కూడా చెల్లుమనిపించింది. దాంతో అందరూ అన్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. మోహన్ రావు కొంత దూరంలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ జరిగేదేమీ కూడా గమనించకుండా మాట్లాడుతూ ఉండగా తన కొడుకు పుట్టినరోజు, పైగా అంతమంది ముందు కొడుకును కొట్టిన అన్య మీద కోపంతో రమాదేవి, అమ్మాయి నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకును కొడతావు? అసలు ఎవరు నువ్వు అని అడిగింది. ఇంతలో తన చెంప పగలగొట్టింది అనే కోపంతో విక్కీ, ఎవరైతే ఏంటి మమ్మీ, ముందు తినని ఇక్కడి నుంచి పంపించేసేయండి అని బయటకు ఈడ్చిపడేస్తాను అంటూ అన్య మీదకు కోపంగా వెళ్తూ ఉంటే, నా మీద నీ చెయ్యి పడితే కనుక ఏం చేస్తానో నాకే తెలియదు, గుర్తుపెట్టుకొని అడుగు ముందుకు వెయ్యి అని అంటూ అతనితో సవాల్ విసిరింది. ఇంతలో స్మిత అక్కడికి వచ్చి, సారీ సార్, సారీ మేడం, తను ఏదో తెలియక అలా అంది అంటూ అన్య చేయి పట్టుకొని, ఏం మాట్లాడకుండా నాతో రా అన్య అని స్మిత అనగానే అన్య కోపంతో, నేనెందుకు వెళ్ళాలి? అసలు నేనేం తప్పు చేశానని? ఒళ్ళుపై తెలియకుండా తాగి బావులు సంపాదిస్తూ ఉంటే తినదరిగే వరకు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. దీన్నే మా ఊర్లో ఒళ్ళు బలిసి కొట్టుకోవడం అని అంటారు అని అంది. అన్య ఏమీ మాట్లాడకుండా నాతో రమ్మన్నానా? అయినా ఈయన ఎవరని అనుకుంటున్నావు అంది స్మిత కోపంగా. ఎవడైతే నాకేంటి, ఒక ఆడపిల్లతో మిస్బిహేవ్ చేసిన సంస్కారహీనులని మాత్రం తెలిసింది అంది. ఇంతలో అక్కడికి వచ్చిన మోహన్ రావు కాస్త ఆ మాటను విన్నాడు. ఏంటన్యా, ఇప్పుడు నువ్వు ఏమన్నావు అని అన్నాడు మోహన్ రావు. సార్, నేను ఇలా పార్టీలకు ఎప్పుడూ వెళ్ళలేదు, మీరు పిలిచారని నేను ఇక్కడికి వచ్చాను.
నా దగ్గర డబ్బు లేకపోయినా పరువు మర్యాదలు ఉన్నాయి. వీళ్ళు తాగి నాతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది అని అంటూ కంటతడితో చెప్పింది. డాడీ, ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం అబద్ధాలు చెప్తారు. మీరు ఈమె మాటలు నమ్మకండి అని అన్నాడు విక్కీ. మోహన్ రావుడు డాడీ అని పిలవడంతో అన్యకు అప్పుడు అర్థమైంది విక్కీ వాళ్ళ బాస్ కొడుకని. పైగా అతని బర్త్డే పార్టీకి తను వచ్చిందని. సారీ సార్, ఇతను మీ అబ్బాయి అని నాకు తెలియదు, నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న తనను అన్య ఒక్క నిమిషం ఆగు అని అన్నాడు మోహన్ రావు. వెళ్లే పాదాల అడుగులు నిదానించి ఆగాయి. అన్య, నువ్వు నా అతిథివి. నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇలా కంటతడి పెట్టి వెళ్తే అది నాకు అవమానం. విక్కీ, నీ వలన రోజు రోజుకు బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతోంది. ఆడపిల్లల కన్నీరు నీకు మంచిది కాదు. నీ ఫ్రెండ్స్ నువ్వు కలిసి అన్యకు క్షమాపణలు చెప్పండి అని అన్నాడు. ఆ మాట విన్న తనకు కోపంతో నరాలు తెగుతున్నట్లుగా ఉంది. అది గమనించిన వాళ్ళ అమ్మ రమాదేవి, ఏమండి మీరేం చేస్తున్నారు? ఈరోజు మన విక్కీ పుట్టినరోజు మర్చిపోయారా అంటూ మోహన్ రావుకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇంతలో అక్కడ ఉన్న మేనేజర్, ఈ అమ్మాయికి పార్టీలు నలుగురిలో తిరగడం అలవాటు లేదు సార్. ఎప్పుడూ తన పనేంటో తను చేసుకుంటూ ఉండడమే ముఖ్యం. ఇలా అవుతుందని తెలిసే నేను ఈ అమ్మాయికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేదు. మీరేమో తనకి ఇన్విటేషన్ ఇచ్చి మరీ నేను చెప్పినా వినకుండా పిలిపించారు అని అన్నాడు. ఓ, అలా చెప్పు అప్పారావు. అయితే మీ సార్ అర్హత లేని ఈ లో క్లాస్ అమ్మాయిని పిలవడం వలన ఇక్కడికి వచ్చిందో లేదో వీధి కుక్కలా గోల చేసి మన పార్టీ మూడంతా పాడు చేసింది. ఎక్కడికి పోతాయి ఈ లో క్లాస్ బుద్ధులు అని అన్యను అంటూ ఉంటే అవి వింటున్న అన్య ఏడుస్తూ ఉంది. ఆగురామా అని గట్టిగా అరిచాడు మోహన్ రావు. ఆ గట్టి అరుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి మాట్లాడడం ఆపేసింది రమాదేవి. ఇక్కడ నేను తప్ప ఎవరు మాట్లాడినా ఊరుకోను అని కోపంగా అన్నాడు. దాంతో తన పక్కన ఉన్న అప్పారావు భయంతో 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు. విక్కీ, నువ్వు నీ ఫ్రెండ్స్ వచ్చి అన్యకు క్షమాపణ చెప్పండి. ఆ మాటతో విక్కీ ఫ్రెండ్ ముందుకొచ్చి సారీ అన్యగారు అని చెప్పాడు. విక్కీ, నువ్వు కూడా చెప్పు అని గద్దింపుగా అన్నాడు మోహన్ రావు. విక్కీకి చెప్పాలంటే తన అహం అడ్డు వస్తోంది. తన పుట్టినరోజున ఫంక్షన్ను పాడు చేసింది కాక నేను ఈమెకు సారీ కూడా చెప్పాలా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు విక్కీ. ఎంతసేపురా చెప్పు అని మోహన్ రావు గదమాయించేసరికి విక్కీ వాళ్ళ అమ్మ వైపు చూశాడు. రమాదేవి ఏమండి అని అంటూ ఉండగా అన్య మోహన్ రావు గారి వైపు తిరిగి 2 చేతులు జోడించి, నేను వచ్చి మీ పార్టీని మీ ఆనందాన్ని చెడగొట్టినందుకు నన్ను క్షమించండి సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన చేతితో నేను ఆయన్ని చంప కొట్టాను. ఇంకా అతనితో క్షమాపణ చెప్పించుకోలేను. ఇక్కడ అందరికీ ఇబ్బంది కలిగించినందుకు నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్య. వినయం, సంస్కారం మోహన్ రావుకు బాగా నచ్చాయి. కానీ ఆమె వలన కలిగిన అవమానం వలన విక్కీ మాత్రం అన్య మీద కోపంతో నిప్పులు కక్కుతూ ఉన్నాడు. అన్య వెళ్ళిపోవడంతో అక్కడ మరలా ప్రశాంత వాతావరణం వచ్చినట్లయింది. వాళ్ళ అమ్మ కోసం అన్నీ మరిచి మరలా పుట్టినరోజును ఆనందంగా చేసుకున్నాడు. ఆ రాత్రి విక్కీకి నిద్ర రావడం లేదు. పదే అన్య కొట్టిన చెంపదెబ్బను మాత్రమే గుర్తుకొస్తోంది. తన పుట్టినరోజుకు ఎంతోమంది ప్రముఖులు వచ్చి తనకు ఖరీదైన బహుమతులను ఇచ్చారు. అవి తన కంటి ముందు కనిపిస్తూ ఉన్నా వాటిని చూస్తే ఇంట్రెస్ట్ లేదు. తను అనుకోని అతిథి, తను అనుకోని నచ్చని అవమానకరమైన బహుమతిని తన పుట్టినరోజు నాడు అందరూ చూస్తుండగానే ఇచ్చింది. ఇక అది పదే తనకి గుర్తు రావడంతో ఆ రాత్రి అంతా కూడా తాగినవాడు తాగినట్లుగానే ఉన్నాడు. అన్య ఆ పేరు ఇక ఒక శత్రువు పేరు తనకి. ఆమెను ఎలాగైనా ఏదో ఒక విధంగా బాధపడేలా ఏడ్చేలా చేయాలని అతని ఆలోచన తనను కుదురుగా ఉండనివ్వడం లేదు. అన్య మీద కోపాన్ని పెంచుకున్న విక్కీ ఏం చేయబోతున్నాడు? అసలు విక్కీ స్టార్టింగ్లో యాక్సిడెంట్ చేసిన ఆ 2 అమ్మాయిలు ఎవరు? విక్కీ చేతుల నుంచి అన్య ఎలా తప్పించుకోబోతుంది? అసలు అన్య జీవితాన్ని విక్కీ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.